సినిమా పరంగా మీ కెరీర్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ రీడర్గా, తర్వాత యాక్టర్గా, తర్వాత రైటర్, ఇప్పుడేమో డైరెక్టర్ అంటున్నారు. అంటే ఏంటి అసలు మీరు ఎలా వెళ్తే అలా వెళ్ళారా, లేకపోతే మీ ప్లాన్ ఏమన్నా నిజంగా డైరెక్టర్ అవుదామని? గాలివాటం అంతేనా? మొక్కలో చెప్పాలంటే అంటే రావటం మాత్రం నా ఇంట్రెస్టే. ఇక్కడికి రావాలి, ఈ ఇండస్ట్రీలోనే బతకాలి. ఓకే, నేను ఈదాల్సిన సముద్రం ఇదే. ఇంతవరకు నాకు క్లారిటీ ఉంది. నాకు ముందు నుంచి సినిమాలు అంటే బాగా ఇష్టం. చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలాగే చాలా పిచ్చి. దానికోసం రకరకాలుగా అడ్వెంచర్లు ఉన్నాయి. చిన్నప్పుడు ఆ పిచ్చితోటే పెరిగాను నేను. తెలియకుండా ఇంట్లో కూడా సినిమా వాతావరణం కాకపోయినా ఫాదర్ తాలూకు బేసిక్గా ఫాదర్ ఈజ్ రైటర్. సో అలా ఫిక్షన్ వైపు అలవాటు వాటితోటి. సో నాకు రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. చిన్న చిన్నగా కాలేజ్ డేస్లో నాటకాలు ఇలాంటివి వేస్తుండడం. సో కల్చరల్ యాక్టివిటీస్ పట్ల తెలియని ఒక ఎంకరేజ్మెంటే ఉండేది. సో అవన్నీ నాకు తోడు సినిమా. ఇంకా సినిమా పిక్చర్స్లు ఓ దశలో భయపడ్డారు, నా వెనక భయపడ్డారు అమ్మ నాన్న, వీడు పాడైపోతాడేమో అని కూడా. నువ్వు చదువుని కూడా కొంచెం పక్కన పెట్టి చేసిన కొన్ని అడ్వెంచర్స్ ఉన్నాయి. ఆ అడ్వెంచర్స్ తోటి భయపడిపోయారు. ఏంటి, ఏ టైప్ ఆఫ్ అడ్వెంచర్స్? ఏమో చాలామంది పిల్లలు చెప్పండి. రెగ్యులర్గా చాలామంది చేసేవి ఏంటంటే ఇళ్లలో డబ్బులు దొంగతనాలు చేసి సినిమాలకు వెళ్తారు. అది నేను చేశాను. ఓకే, ఆ విషయంలో చాలా ఫన్నీ ఇన్సిడెంట్ కూడా ఉంటుంది. రోజున కొండవీటి రాజా సినిమా చిరంజీవి గారిది ఇది. ఫస్ట్ మనిషి చూసేయాలి. ఇంట్లో సినిమాకి డబ్బులు కాదండి, నేను తిరుపతి. నాన్నగారు టీటీడీలో వర్క్ చేసేవాళ్ళు. సో దానికి చూడాలి అని చెప్పని డబ్బులు అడిగే ధైర్యం చాలా. సినిమా అంటే ఏంటి తిడతారేమో అని ఇంట్లో పోపుల డబ్బాలోంచి డబ్బులు కొట్టేశాను. వెళ్ళాను, సినిమా చూశాను. మిగిలినాయి, ఖర్చులు పెట్టుకోకపోగా మిగిలినాయి. ఇంటికి వచ్చేటప్పటికి పెద్ద డబ్బులు పోయినాయి పోపుల డబ్బాల నుంచి. ఇన్సిడెంట్ ఏంటి, ఎవరు తీస్తాడు, పెద్దాడు నేనే ఇంటికి, ఇంట్లో పనివాళ్ళు కూడా లేరు. సో ఈ ఛాన్సెస్ అన్నీ కూడా అసలు క్లియర్గా ప్రాబబిలిటీస్ అన్ని నన్ను చూపిస్తాయి. అడిగింది అమ్మ, నేను తీయలేదు, బ్లైటెంట్గా అబద్ధం చెప్పాను. నేను నాకు సంబంధం లేదన్నాను. అమ్మకి డౌటే, లేదా ఏదని చెప్పు, నువ్వు అటువైపు వెళ్తాను, నేను చూశాను కిచెన్ వైపు, పొద్దుట అడిగిన ఏదో అంది. లేదన్నాను. కానీ ఈలోపు నాన్న వద్దొద్దు, వాడిని ఏమనుకో, నా కొడుకు అలాంటి కాదు, ఒకవేళ ఏదైనా అవసరమై తీసుకుంటే మిగిలిన డబ్బులు అక్కడ పెడతాడు, అంత మంచోడు నా కొడుకు అన్నాడు. సో నేనేంటంటే ఓహో, ఒకవేళ తీయడం పెద్ద విషయం కాదు, తీసున్నా మిగిలింది అక్కడ పెడితే నేను మంచిగానే. ఆ వయసుకి ఆ బుర్రకి అంతే తట్టింది. సో అవును మిగిలిన చెప్పి 10 రూపాయలు 15 రూపాయలు తీసి పెట్టాను. సో దొంగ అన్న విషయం అలా బయటపడింది. ఇంకా మా అమ్మ నుంచి మామూలు కొట్టలేదు. ఏ క్లాస్లో ఏది జరిగింది ఎగ్జాక్ట్లీ డోంట్ రిమెంబర్ అండి. 6th or 7th మేబీ. ఓకే, అలాంటి ఇన్సిడెంట్. అప్పటి నుంచి నన్ను ఇంకా ఇక్కడ ఉంటే పాడైపోతానని డౌట్ వచ్చి, దానికి తోడు ప్రోగ్రెస్ రిపోర్ట్లో నాన్న సంతకాలు నేనే పెట్టేటాలి, ఇలాంటివన్నీ జరిగినాయి. సార్ చూసి పాడైపోయినా ఒక హాస్టల్లో వేశారు. హాస్టల్ 1.5 hour జర్నీ అనమాట. తిరుపతి నుంచి బయలుదేరితే ఎక్కడో పాకాల పక్కన ఒక విలేజ్, అక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో నన్ను 8th, 9th, 10th పడేశారు. మా నాన్న ఇక్కడ తిరుపతిలో బస్సు ఎక్కిస్తే, ఈ మూలని ఎక్కిస్తే తిరుపతి ఆ చివరి దిగిపోయాడు. నేను దిగిపోయి వారం 10 రోజుల పాటు వెళ్ళేవాడిని కాదు. సినిమాలు చూసుకుంటూ, చుట్టుపక్కలంతా బంధువులు ఊళ్ళే. డబ్బులు అయిపోయడానికి ఏదో ఒక బంధువులు ఇంటికి ఆడటం, వాళ్ళు వచ్చేది ఏంటంటే స్కూల్కి వెళ్తూ ఇలా వచ్చాను అంటాం, అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇలాగా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంతమంది డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతో మళ్ళీ తిరగటం, ఇలా చేశాను. చివరిగా అప్పట్లో మనకి ఫోన్లు లేవు కదా, స్కూల్కి రావట్లేదని చెప్పి ఆశ్రమం నుంచి హాస్టల్ నుంచి లెటర్స్ వచ్చాయి. అప్పుడు తెలిసేది ఇలాంటి పనులన్నీ చేయటం. అట్లాగే చదువు గట్టెక్కాను. ఇలా సినిమా పిచ్చి పూర్తిగా ఉండేది. సినిమాలు చూసిన సినిమాని 10 సార్లు చూడటం. అర్థమయ్యేది కాదు. ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో నాకు తెలిసేది కాదు. ఆ సినిమాలోనూ 5 పాటలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, ఇందులో అవి ఉన్నాయి, ఎందుకు తెలిసేది కదా నాకు. అప్పుడు సినిమా చూడాలి, ఆ ఇంట్రెస్ట్తోనే పెరిగాను నేను. ఇది ఒక స్టేజ్కి వచ్చాక, ఆ స్టేజ్కి వచ్చాక నాకు ఆ ఇంట్రెస్ట్ అర్థం చేసుకున్నారు ఆయన. సో ఆయన రైటర్ కాబట్టి ఆయన కొన్ని నాటకాలు రాసి, కాలేజీలో నాటకాలు వాటిలో నేను వేయడం. సడన్గా ఒకరోజు ఈ ఇంట్రెస్ట్ గుర్తించిన ఇదిలోనే ఆయన పేపర్లో యాడ్ వస్తే చూసి, ఈటీవీలో న్యూస్ కోసం వాళ్ళ కోసం కొత్త వాళ్ళు ఛానల్ పెడుతున్నారు,
అని అంటే మా నాన్నే వచ్చి ఇలా వచ్చిందిరా న్యూస్ అని చెప్పి నీకు ఇష్టం కదా వెళ్ళటానికి, ఇది నీకు ఉపయోగపడుతుంది ఈ రూట్లో వెళ్తే చూడని ఆయనే దగ్గరుండి అప్లికేషన్ ఫిలప్ చేసి నాతో అప్లై చేయించారు. ఆ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఫస్ట్ టైం అట్లా ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి న్యూస్లో చేరాను. ఓకే ఇది నా ఎంట్రీ. ఓకే అండి. న్యూస్ రీడర్ అవుదామని ఏం లేదు. ఏది లేదండి, నేను ఇండస్ట్రీకి రావాలి, ఏదో రకంగా రావాలి. ఓకే ఇలా వస్తే పరిచయాలు పెరుగుతాయి. ఫస్ట్ మీడియాలోకి వస్తాను, నాకు తెలియదు న్యూస్ రీడింగు అదొక ప్రొఫెషన్, దాన్ని ఎలా చదవాలి అది ఏమీ తెలియదు. ఇక్కడ వచ్చాకే అవన్నీ చేయాలంటే నాకు తోచినట్టు చేశాను, అది సక్సెస్ అయింది. నేను చాలా సక్సెస్ఫుల్ న్యూస్ రీడర్ అప్పుడు, బాగా ఫేమస్. ఓన్లీ ఈటీవీ కదండి మీరు చేసేది? ఓన్లీ ఈటీవీ, చాలా తక్కువ కాలం చేశారు కూడా. సో అది బాగా సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయింది కాబట్టి బాగానే ఉంది, వెళ్తున్నాను. యాక్టింగ్ ఇంట్రెస్ట్, వెళ్ళిపోదాం యాక్టింగ్లోకి, న్యాచురల్గా ఉంటుంది కదా. నాకు తెలియదు ఏం అవ్వాలి ఏం చేయాలని తెలియదు, బట్ ఐ వాంట్ టు బీ ఇన్ ఇండస్ట్రీ. సేమ్ అలాగే దాసరి నారాయణరావు గారు సినిమా కోసం పేపర్లో న్యూస్ వచ్చింది, నేను ఈటీవీలో వర్క్ చేస్తున్నప్పుడు. అది కూడా నేను చూడలేదు. ఎలా అయితే మా నాన్నగారు తీసుకొచ్చారో, అక్కడ ఫణీంద్ర కుమార్ అని ఒక రైటర్ ఉండేవాడు అండి, ఈటీవీకి రాసేవాడు. ఆయన గెస్ట్ హౌస్లో ఉండేవాడు. ఆ గెస్ట్ హౌస్లో నాకు పరిచయం, నాకు అక్కడే రూమ్. ఆయన ఒకరోజు వచ్చి పేపర్లో సినిమా కోసం యాడ్ పడింది, అప్లై చేయ నువ్వు అన్నారు. ఆయన ఎంకరేజ్మెంట్తో అప్లై చేశాను. అలా సినిమాకి సెలెక్ట్ అయ్యాను. అది కళ్యాణ ప్రాప్తి వస్తుంది. ఆ సినిమాలోనే సుమా నేను అప్పుడే పరిచయం. ఓకే. అలా 96 డిసెంబర్కి నా సినిమా రిలీజ్ అవ్వటం, ఫ్లాప్ అయిపోవడం జరిగిపోయింది. అంటే న్యూస్ రీడర్గా మొదలయ్యి సినిమా మొదలయ్యే లోపు షూటింగు నా కెరీర్ చాలా ఫాస్ట్గా చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. చాలా పెద్ద సక్సెస్ చూశాను నేను న్యూస్ రీడర్గా. నా జీతం 2000 రూపాయలు అండి జాయిన్ అయినప్పుడు. జాయిన్ అయిన 6 నెలలకి 7 నెలలకి నేను 25,000-30,000 జీతగాన్ని అయిపోయాను అప్పట్లో.